ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నాసాలు. సో హేమ గారు నమస్తే. నమస్తే. ఎలా నమస్కారం. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం భయ్య. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? చూసుంటే అర్థమైపోతాం భయ్య, సూపర్గా ఉన్నారని. కరెక్టేనా భయ్య అంటుంది? చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ బంగారం. ఏం చేస్తాం భయ్య, అందరూ కరువులో ఉన్నారు, పైగా కరికాలం, అందరూ పోయే కాలం కూడాను. ఒకే ఒక్కటి అడుగుతాను, చెప్పండి హేమ గారు. చెప్పు. మీరు రేవు పార్టీలో లేరా? ఒక్కటి అడక్కు. ఎందుకు సార్ పాతగానే మళ్ళీ రేపుతారు? ఇది అవసరం అంటారు? ఇప్పటికి వచ్చినాం చెప్పండి. అసలు అది రేవ్ పార్టీ కాదు, ఏం పార్టీ దాని పేరు? బర్త్డే పార్టీ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అవును భయ్య, అలానే రాస్తారు. రేవ్ పార్టీ, బర్త్డే పార్టీ రెండు ఒకటే కదా భయ్య. పార్టీ ఉందా లేదా అంతే కదా ఫ్రెండ్స్. అసలు Sunset రేవ్ అని ఒక పార్టీ పేరు అంటే పెట్టి ఒక్క నిమిషం. అసలు రేవ్ పార్టీ అంటే మీనింగ్ ఏంటి చెప్పు నాన్న. ఇప్పుడు అది తెలుసుకోవడం ఇంపార్టెంట్ రా గురుగారు. సరే, మీనింగ్ ఏంటో తెలియని కూడా తెలియాలి కదా. చూడండి, రేవ్ పార్టీ అంటే డ్రగ్స్ ఏంటి? తీసుకుంటారంట, బట్టలు లేకుండా న్యూడ్ గా ఉంటారంట. ఓకే. ఏంటేంటి ఏమన్నా? ఏంటి భయ్యా ఇంక అర్థం కాలేదా? ఇంకోసారి వినాలనుకుంటున్నారా? సరే వినండి, మీ ఇష్టం. బట్టలు లేకుండా న్యూడ్ గా ఉంటారంట. ఓకే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అరే ఏంట్రా ఇది? వద్దు రే, మనకు వద్దు, అలాంటి వద్దు, మనకు ఆ వద్దు. నువ్వు నా ముఖం చూసి చెప్పు, ఉమ్. మీ అక్క బట్టలు లేకుండా న్యూడ్గా నుంచి ఒక దగ్గరికి వెళ్తుందా? నాకేం తెలుసు. నేను రివర్స్లో నాకు వచ్చినట్టు ఇంత వద్ద యాంకర్ పై ఏం చెప్తాడు అక్క? ఇంక చెప్పడానికి ఏం లేదు, మనోడు కవరింగ్ చేయాల్సిందే. ఉండదు అనుకుంటున్నాను. మరి అంతే కదా. అది నేను చెప్తున్నా. అదే నేను చెప్తున్నా. కానీ ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే లారా మీతోటి? అవును భయ్యా, యాక్చువల్లీ వాళ్ళు చాలా తగ్గిపోయింది మాకు. ఏం చేద్దాం అంటే పరండి, అది రేవ్ పార్టీ కాదు, బర్త్డే పార్టీ చెప్తున్నాం కదా. మీరు వెళ్ళారా లేదా? నేను లేను. మీరు వెళ్ళారా లేదా? చెప్పు. నేను శనివారం వెళ్ళాను. ఓకే. సాటర్డే వెళ్ళాను. అవును భయ్యా, శనివారం సత్యనామత ఏదో అని చెప్పేసి గుడికి వెళ్ళారు భయ్యా. ఇప్పుడు ఏంటి, తర్వాత పార్టీకి వెళ్ళారు అంతే. అది బర్త్డే పార్టీ. ఓకే, ఇది జరిగింది వెళ్ళారు. క్లియర్. సండే. వెళ్ళారు. క్లియర్. అంటే అస్సలు తగ్గదు. నాకు డౌట్ భయ్యా, ఇంతకుముందుకు సాటర్డే అన్నారు, తర్వాత సండే అన్నారు. ఇంతకు పార్టీ జరిగింది సాటర్డేనా సండేనా? అది బర్త్డే పార్టీ. నేను వెళ్ళాను, తను నా తమ్ముడు. నేను జాఫర్ ఇంటర్ కూడా అదే చెప్పాను. నేను మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇప్పుడు మా కూడా ఉన్నావేంటి భయ్యా నమ్మకం? ఎప్పుడో పోయింది భయ్యా. బర్త్డే పడినప్పుడే డౌట్ ఇచ్చింది భయ్యూ. ఓకే. యా, ఈజ్ మై బ్రదర్. నేను వెళ్ళాను, 101% వెళ్ళాను. విన్నావా? చెప్తున్నా కదా భయ్యా, బర్త్డే పార్టీ అని. ఇంకొచ్చిన వద్దులేండి, ఇక సరిపోయిందిగా. ఆన్సర్ తెలుసుకున్నాను భయ్యా, బర్త్డే పార్టీ కాదు. ఓకే. అక్కడ సండే ఏం జరిగింది అనేది మాత్రమే ఇప్పుడు పజల్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇంకేం చేయడానికి ఏం భయ్యా, ఆ రోజు మనం ఏం చూడలేదు, ఏం జరగలేదు, అక్కడ ఏం జరగలేదు కూడా.